రాజధాని అమరావతి పనులు వేగానికి ఉద్దేశించి సిఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ భేటీ అయింది. అమరావతి పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సుమారు 40,000 కోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. దీంతో రాజధాని అమరావతిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు ఏజెన్సీలకు అవకాశం చిక్కుతుంది. రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి సంబంధించి కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. మురళి, ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్రం నుంచి అందుతున్నటువంటి భారీ సహాయంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పనిలో భాగంగా ముందస్తు ప్రణాళికలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా ప్రధానమైంది, అత్యంత కీలకమైంది రాజధాని అమరావతి నిర్మాణం. అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి సిఆర్డీఏకి సంబంధించిన 45వ కీలక సమావేశం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ అధికారులు, అదేవిధంగా మంత్రులు, రాజధానికి సంబంధించినటువంటి ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు కీలక రాజధాని అమరావతి పనులు వేగానికి ఉద్దేశించి సిఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ భేటీ అయింది. అమరావతి పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సుమారు 40,000 కోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. దీంతో రాజధాని అమరావతిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు ఏజెన్సీలకు అవకాశం చిక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహకార నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి రాజధానిలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఒప్పందాలు కావచ్చు, లేకపోతే మరిన్ని నిర్మాణాలు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్ హరీష్. రాజధాని అమరావతి పనులు వేగానికి ఉద్దేశించి సిఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ భేటీ అయింది. అమరావతి పనుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సుమారు 40,000 కోట్ల పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలియజేయగానే ఆయా ఏజెన్సీలతో సిఆర్డీఏ ఒప్పందాలు చేసుకోనుంది. దీంతో రాజధాని అమరావతిలో ఒకేసారి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు ఏజెన్సీలకు అవకాశం చిక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఇతరత్రా సేకరించినటువంటి నిధులతో పనులన్నీ కూడా ముమ్మరం చేస్తోంది సిఆర్డీఏ అథారిటీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ హరీష్. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కీలకమైనటువంటి సిఆర్డీఏ 45వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో అందులో భాగంగానే కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి సహకారం, నిధులు సమకూర్చుకోవడం, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టడం, ఇలాంటి కార్యాచరణ ముందు పెట్టుకుని ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ప్రణాళికాబద్ధంతో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి 45వ సిఆర్డీఏ సంబంధించినటువంటి సమావేశం 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చకు వచ్చింది. ఇందులో భాగంగానే ఆయా ఏజెన్సీలు ఎవరైతే ముందుకు వచ్చారో
ఆయా ఏజెన్సీలతో పనులు కుదుర్చుకున్న వెంటనే ఆయా ఏజెన్సీల ద్వారా పనులు ప్రారంభించేందుకు కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఇదే ఈక్వేషన్ లో ప్రజెంట్ అభివృద్ధికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అభివృద్ధికరణకు సంబంధించినటువంటి పనులు కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు వీటితో పాటుగా ఇక రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులను ఎలా సమకూర్చుకోవాలి. ఒకవైపు కేంద్రం నుంచి ఇస్తున్నటువంటి నిధులు ఒక ఎత్తు అయితే కనుక ఇక్కడ రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూర్చేటువంటి విధంగా స్వయం ప్రతిపత్తితో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ ఎంతవరకు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలపైన కూడా ప్రజెంట్ ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. అందులో భాగంగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి యంత్రాంగంతో సమావేశం నిర్వహించినటువంటి సిచ్యువేషన్. ఈ అంశానికి సంబంధించినంత ఇకపై రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణాన్ని ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆపే అవకాశం లేకుండా రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రాజధాని నిర్మాణానికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు వీటిలో భాగంగానే ఆయా పనులను చేపట్టినటువంటి ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షించడం, ఏజెన్సీలకు ఇచ్చినటువంటి టైం బాండ్ ప్రకారం వాళ్ళకి పనులను పూర్తి చేయించడం, శాశ్వత ప్రాతిపదికన జరిగేటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే గతంలో 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి బ్లూ ప్రింట్ కి సంబంధించి ఏపీ మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి నిర్మాణాలు ఇప్పటికే కొన్ని భవనాలు దాదాపుగా 85 నుంచి 90% వరకు పూర్తయ్యాయి. వాటికి ఫైనల్ గా ఫినిషింగ్ ఇచ్చి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి భవనాలను వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానా పైన అద్దెల భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకునే శాఖలకు అప్పగించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో రాజధాని లుక్కుని తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే సిఆర్డీఏకి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగుస్తుంది. తర్వాత మంత్రి నారాయణ కూడా ఈ సిఆర్డీఏకి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వివరాలు అందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.